Hello everyone, this is N. Gopalakrishna, lecturer in MLT from Government Junior College, Vijaypuri North, Nagarjuna Sagar. Today I am going to teach you the 8th unit of microbiology second year, that is mycology. Introduction to mycology. Mycology is the study of fungi. The term mycology was derived from myx. It is a Greek word. It means mushrooms. Fungi is an ubiquitous organism. That means fungi present everywhere on the earth. శిలీంధ్రాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రమును శిలీంద్ర శాస్త్రము అని అంటారు. మైక్స్ అను గ్రీకు పదము నుండి మైకాలజీ అను పదము ఉద్భవించినది. శిలీంధ్రాలను సర్వాంతర్యామి అని చెప్పవచ్చును. ఎందుకనగా భూమిపై ఎక్కువ ప్రాంతాలలో శిలీంధ్రాలు విస్తరించి ఉండును. In early 19th century, many microbiologists observed that fungi can invade animal and plant tissue. Raymond Sabarod established a book in 1910, Les Tegnes. This book is about the study of dermatophytic fungi. For his services, he is regarded as father of medical mycology. 19వ శతాబ్దపు ప్రారంభంలో అనేక మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు జంతు కణజాలంలోనూ వృక్ష కణజాలంలోనూ శిలీంధ్రాలు పెరుగుటను గమనించారు. రేమండ్ సాబరోడ్ అను శాస్త్రవేత్త 1910లో లెస్ టైగ్నెస్ అను పుస్తకమును ప్రచురించారు. అందులో డెర్మటోఫైటిక్ ఫంగై గూర్చి వివరించారు. వారు చేసిన సేవలకు గాను వారిని ఫాదర్ ఆఫ్ మెడికల్ మైకాలజీ అని పిలుస్తారు. Importance of fungi. Beneficial effects of fungi. Fungi is used in biosynthetic factories, especially in fermentation industry. Fungi is used for the production of alcohol, fats, insulin, enzymes, vitamins, citric acid, oxalic acid, and gluconic acid, etc. Fungi is also used in the production of antibiotics. Example, penicillin. Fungi is very useful for genetic and biochemical studies. Example, Neurospora crassa. శిలీంధ్రాల యొక్క ప్రాముఖ్యత. శిలీంధ్రాలను అనేక బయోసింథటిక్ ఫ్యాక్టరీలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫర్మెంటేషన్ ఇండస్ట్రీలో ఆల్కహాల్, ఫ్యాట్స్, ఇన్సులిన్, ఎంజైమ్స్, విటమిన్స్, సిట్రిక్ ఆమ్లము, ఆక్సాలిక్ ఆమ్లము మరియు గ్లూకోనిక్ ఆమ్లము వంటి ఉత్పత్తుల తయారీ కొరకు శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. శిలీంధ్రాలను ఉపయోగించి అనేక రకాల యాంటీబయోటిక్లను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణ పెనిసిలిన్. ఫంగైను ఉపయోగించి అనేక రకాల జన్యు మరియు జీవరసాయన అధ్యయనాలను నిర్వహిస్తారు. ఉదాహరణ న్యూరోస్పోరా క్రాసా. Some fungi are edible. Example, mushrooms. Yeast is very useful in bakery, beverage, cheese making. Some fungi can produce plant growth regulators, pigments, and dyes. కొన్ని రకాల శిలీంధ్రాలను ఆహారముగా తీసుకుంటారు. ఉదాహరణ మష్రూమ్స్, పుట్టగొడుగులు. బేకరీలలోను, బెవరేజెస్ అనగా ఆల్కహాల్ ఉత్పత్తి చేయు కంపెనీలలోను, చీజ్ తయారీలోను ఈస్ట్ అను శిలీంధ్రాన్ని విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల శిలీంధ్రాలు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ను, పిగ్మెంట్స్ అండ్ డైస్ అనగా రంగులను ఉత్పత్తి చేయుట కొరకు ఉపయోగిస్తారు. Along with beneficial effects, some harmful effects are also there due to fungi. They are many fungi causes allergies, diseases to plants and animals. Those are called pathogenic fungi. Some fungi produce toxins. Those are called aflatoxins or mycotoxins. These toxins causes spoilage of food, agricultural crops, that means vegetables, fruits and nuts. ఉపయోగాలతో పాటు ఫంగై వలన
కొన్ని నష్టాలు కూడా మనకు కలవు. అవి అనేక రకాల శిలీంధ్రాలు మొక్కలకు మరియు జంతువులకు, మానవులకు అనేక రకాల వ్యాధులను కలిగిస్తాయి. వాటిని పాథోజెనిక్ ఫంగై అని అంటారు. కొన్ని రకాల శిలీంధ్రాలు టాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి. శిలీంధ్రాలు విడుదల చేయు టాక్సిన్లను అఫ్లాటాక్సిన్స్ లేదా మైకోటాక్సిన్స్ అని అంటారు. ఈ టాక్సిన్స్ వలన ఫుడ్ స్పాయిలేజ్ అనగా ఆహార పదార్థాలు పాడవుట మరియు వ్యవసాయ ఉత్పత్తులైన కూరగాయలు, పండ్లు, గింజ ధాన్యాలు పాడవుతాయి. Dermatophytes causes infections to skin, hair, and nails. Some fungi causes small reddish lesions on tongue, throat, neck, vagina. Example, Candida. Some fungi causes bronchial mycosis. Example, Aspergillus candida. Dermatophytes అను శిలీంధ్రాలు చర్మము, వెంట్రుకలు మరియు గోర్లకు ఇన్ఫెక్షన్ను కలిగించును. కొన్ని రకాలైన శిలీంధ్రాలు నాలుక, గ్రసని, మెడ, యోని ప్రాంతములలో ఎర్రని కురుపులను, ఇన్ఫెక్షన్లను కలిగించును. ఉదాహరణ క్యాండిడా. కొన్ని రకాల శిలీంధ్రాలు బ్రాంకియల్ మైకోసిస్ ను కలిగించును. ఉదాహరణ ఆస్పర్జిల్లస్. In this picture, we can observe the both beneficial effects and harmful effects of fungi. The red arrow marks indicates harmful effects of fungi and the green arrow marks indicates beneficial effects of fungi. ఈ చిత్రంలో శిలీంధ్రాల వలన కలుగు నష్టాలను, లాభాలను గమనించవచ్చు. రెడ్ arrow marks ఫంగై వలన కలుగు నష్టాలను సూచించును. గ్రీన్ యారో మార్క్స్ శిలీంధ్రాల వలన కలుగు లాభాలను సూచించును. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగై. Depending on the morphology of fungi can be classified into 4 types. They are: number 1, yeast. They are unicellular fungi. Example, Saccharomyces cerevisiae and Cryptococcus. శిలీంధ్రాల యొక్క వర్గీకరణ మార్ఫాలజీ ఆధారంగా అనగా శరీర ధర్మశాస్త్రము లేదా రూపు ఆధారంగా శిలీంధ్రాలను 4 రకాలుగా వర్గీకరించారు. మొదటిది ఈస్ట్. ఇవి ఏకకణ శిలీంధ్రాలు. ఉదాహరణ సాకరోమైసిస్ సెర్వీసియే మరియు నెంబర్ 2, ఈస్ట్ లైక్ ఫంగై. They are also unicellular fungi and grow partly as yeast, partly as elongated cells. Example, Candida albicans. రెండవ రకం ఈస్ట్ లైక్ ఫంగై. ఇవి కూడా ఏకకణ శిలీంధ్రాలు. కొన్నిసార్లు ఏకకణ జీవిలా పెరుగును ఈస్ట్ మాదిరిగా. కొన్ని సందర్భాలలో పొడవుగా ఉన్న తంతువులలాగా పెరుగుదల కనిపించును. నెంబర్ 3, మౌల్స్ ఆర్ ఫిలమెంటస్ ఫంగై. This type of fungi forms true mycelia and reproduce by formation of spores. Example, dermatophytes. మూడవ రకం మౌల్స్ లేదా తంతురూప శిలీంధ్రాలు. ఇవి నిజమైన మైసీలియాను ఉత్పత్తి చేయును మరియు స్పోర్లను ఉత్పత్తి చేయటం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపును. ఉదాహరణ డెర్మటోఫైట్స్. The last kind is dimorphic fungi. Depending upon the growth conditions, they may occur as filamentous fungi or as yeast. Example, Coccidioides immitis. నాలుగవ రకం డైమార్ఫిక్ ఫంగై. పెరుగుదల కారణాల ఆధారంగా ఈ రకమైన శిలీంధ్రము
ఈస్ట్ మాదిరిగా పెరగవచ్చు లేదా తంతురూప శిలీంధ్రాలుగా పెరగవచ్చు. ఉదాహరణ కాక్సిడియాయిడ్స్ ఇమిటిస్. కల్చర్ మీడియా. Sabarodes dextrose agar and potato dextrose agar are the most commonly used culture media for fungal culture. Sabarodes dextrose agar మరియు పొటాటో డెక్స్ట్రోజ్ అగార్ అనే మాధ్యమాలు శిలీంధ్రాల కల్చర్ కొరకు విరివిగా ఉపయోగించు కల్చర్ మీడియా. Reproduction. Fungi may reproduce in two types. Number 1, asexual reproduction. Number 2, sexual reproduction. Fungi shows asexual reproduction by budding and fragmentation. Fungi shows sexual reproduction by mating of homothallic or heterothallic mycelia. ప్రత్యుత్పత్తి. శిలీంధ్రాలు రెండు రకాల ప్రత్యుత్పత్తిని ప్రదర్శించును. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గ తొడుగుట మరియు ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతులలో అలైంగిక ప్రత్యుత్పత్తిని ప్రదర్శించును. లైంగిక ప్రత్యుత్పత్తి హోమోథాలిక్ లేదా హెటెరోథాలిక్ మైసీలియా మేటింగ్ వలన లైంగిక ప్రత్యుత్పత్తి ప్రదర్శించును. In this chapter, we have to learn about 5 pathogenic fungi. Number 1, Candida. Candida is an yeast-like fungi. Candida albicans is a normal inhabitant of gastrointestinal tract, oral cavity, and vaginal cavity. Morphology of Candida. Candida appears in oval or spherical shape, but sometimes appears as a filamentous fungi by producing pseudomycelia. Candida appears as a pseudomycelia in culture media or in host tissue. The size is about 10 to 12 microns. Fungi shows reproduction by budding. Candida can form chlamydospores in unfavorable conditions. ఈ చాప్టర్లో 5 ప్యాథోజెనిక్ శిలీంధ్రాల గురించి మనం నేర్చుకోవలసి ఉన్నది. మొదటగా క్యాండిడా. క్యాండిడా అనే శిలీంధ్రము ఈస్ట్ లైక్ ఫంగైకి ఒక ఉదాహరణ. సాధారణంగా క్యాండిడా జీర్ణనాళంలోను, ఆస్యకుహరంలోను, యోనియందు పెరుగు సర్వసాధారణ ప్యాథోజన్. మార్ఫాలజీ. క్యాండిడా ఆల్బికెన్స్ అండాకారంలోను లేదా గుండ్రముగా ఉండును. కొన్ని సందర్భాలలో అనగా కల్చర్ మీడియా పైన లేదా హోస్ట్ కణజాలంలో ఫిలమెంటస్ ఫంగై లాగా కనిపించును. దీని యొక్క పరిమాణము 10 నుండి 12 మైక్రాన్ల వ్యాసముండును. మొగ్గ తొడుగుట ద్వారా ప్రత్యుత్పత్తిని ప్రదర్శించును. క్యాండిడా ఆల్బికెన్స్ అననుకూల పరిస్థితుల యందు క్లామిడోస్పోర్స్ను ఉత్పత్తి చేయును. Cultural characteristics. Culture media. Candida albicans grows on Sabarodes dextrose agar or potato dextrose agar and forms creamy, pasty, and smooth colonies with yeast smell after 24 to 48 hours at 25 to 37 degrees centigrade. Candida albicans colonies may display pseudohyphae and true hyphae. Candida albicans can ferment glucose and maltose sugars. Cultural characters. సాధారణంగా Sabarodes dextrose agar
లేదా పొటాటో డెక్స్ట్రోజ్ అగార్పై 25 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 24 నుంచి 48 గంటల సమయంలో పెరిగి క్రీమీ, పేస్టీ మరియు స్మూత్గా ఉండు కాలనీలను ఏర్పరచును. ఈ కాలనీలు ఈస్ట్ వాసనను కలిగి ఉండును. ఈస్ట్ వాసన అనగా ఒక రకమైన పులిసిన వాసన వస్తుంటుంది. ఈ కాలనీలలో ఉన్న శిలీంధ్రాలు సూడో హైఫేను ప్రదర్శించే అవకాశం ఉన్నది. క్యాండిడా ఆల్బికెన్స్ గ్లూకోజ్ మరియు మాల్టోజ్ అను చక్కెరలను ఫర్మెంటేషన్ చేయును. ప్యాథోజెనిసిటీ, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, మదర్ టు ఇన్ఫాంట్ త్రూ బర్త్, రేర్లీ త్రూ సెక్షువల్ కాంటాక్ట్. Candida causes candidiasis in humans, especially in immunocompromised people such as HIV infected, transplant recipients, and chemotherapy patients, etc. Candidiasis, lesions on skin and mucous membranes of oral cavity, throat, tongue, intestine, and vagina. వ్యాధికారకత, క్యాండిడా ఆల్బికెన్స్ ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే వ్యక్తి నుండి వ్యక్తి కాంటాక్ట్ ద్వారాను, తల్లి నుండి బిడ్డకు జన్మనివ్వడం ద్వారాను, అతి కొద్ది సందర్భాలలో లైంగిక మార్గాలలో సంక్రమిస్తుంటుంది. క్యాండిడా మానవులకు క్యాండిడియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. అది కూడా రోగ నిరోధక శక్తి బాగా తగ్గిన లేదా క్షీణించిన వ్యక్తులలో, అనగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలోను లేదా అవయవ మార్పిడికి గురైన వ్యక్తులలోను లేదా కీమోథెరపీ వంటి ట్రీట్మెంట్ తీసుకున్న వారిలోనూ ఈ అవకాశం ఎక్కువగా ఉన్నది. క్యాండిడియాసిస్ వలన చర్మము, మ్యూకస్ త్వచాలు కలిగినటువంటి ఆశికుహరము, గ్రసని, నాలుక, ప్రేగులు మరియు యోని ప్రాంతములలో ఎర్రని కురుపులు వచ్చును. ఈ ప్రక్కన కనిపిస్తున్న చిత్రంలో క్యాండిడియాసిస్ వలన కలిగినటువంటి లీషన్స్ను మనం గమనించవచ్చు. నాలుక, ఆశయకుహరము, ఆ గ్రసని ప్రాంతంలో ఆ ఒక పూత వంటి చిత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది క్యాండిడియాసిస్ వచ్చినప్పుడు ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మాయిస్ట్ ఏరియాస్ ఆన్ ద స్కిన్ లైక్ యాక్సిల్లే, గ్రాయిన్ అండ్ సబ్మమరీ ఫోల్డ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్. Candida infects toe and fingernails in persons with frequent immersion hands in water. Systemic candidiasis. Kidneys and other internal organs are infected in immunocompromised people such as people suffering from tuberculosis and cancer. శరీరముపై తేమ కలిగిన ప్రాంతాలైన చంకలు, గజ్జలు మరియు ఇతర తేమ కలిగిన ప్రాంతాలకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చును. నీటిలో ఎక్కువగా చేతులు, కాళ్ళు తడిపి ఉండే వారికి వారి చేతి మరియు కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చును. సిస్టమిక్ క్యాండిడియాసిస్ అనగా రోగ నిరోధక శక్తి బాగా క్షీణించిన, అనగా ట్యూబర్క్లోసిస్ మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి కిడ్నీలు మరియు ఇతర అంతర్గత అవయవాలు పాడయ్యే ప్రమాదం కలదు. ల్యాబ్ డయాగ్నోసిస్. మైక్రోస్కోపీ ఆఫ్ స్కాల్పింగ్ ఫ్రమ్ స్కిన్, నెయిల్స్ ఆర్ మ్యూకస్ మెంబ్రేన్స్ by wet film preparation with 10% KOH or gram staining. Culture on Sabarod's dextrose agar medium. Next, germ tube test. Candida grows in human serum at 37 degrees centigrade for 2 to 3 hours.
Wet KOH film shows germ tubes. Next, chlamydospore. Candida can develop chlamydospores on cornmeal agar at 28 degrees centigrade. Antigen detection test is done by ELISA. ప్రయోగశాల నిర్ధారణ. చర్మము, గోర్లు మరియు మ్యూకస్ త్వచములను స్కాల్పింగ్ చేయగా వచ్చిన నమూనాను 10% KOH ఉపయోగించి స్టెయినింగ్ చేయటం ద్వారా క్యాండిడాను గుర్తించవచ్చు, లేదా గ్రామ్ స్టెయినింగ్ చేయటం ద్వారా కూడా మైక్రోస్కోప్ క్రింద క్యాండిడాను గుర్తించవచ్చు. మరొక పద్ధతి సాబరోడ్స్ డెక్స్ట్రోజ్ అగార్ మీడియంపై కల్చర్ చేయటం ద్వారా క్యాండిడాను గుర్తించవచ్చు. మరొక ప్రత్యేకమైన పద్ధతి జెర్మ్ ట్యూబ్ టెస్ట్. మానవుని సీరంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 నుంచి 3 గంటలు ఇంక్యుబేషన్ చేసినట్లయితే క్యాండిడా జెర్మ్ ట్యూబ్స్ను ఉత్పత్తి చేయును. దీని కొరకు 10% KOHతో వెట్ ఫిల్మ్ ప్రిపేర్ చేసి మైక్రోస్కోప్ క్రింద గమనించినట్లయితే జెర్మ్ ట్యూబ్స్ స్పష్టంగా కనిపించును. నెక్స్ట్, క్లామిడోస్పోర్స్. కార్న్ మీల్ అగార్ మీడియంపై క్యాండిడాను కల్చర్ చేసినట్లయితే క్లామిడోస్పోర్స్ను ఉత్పత్తి చేయును. నెక్స్ట్, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ ఎలీసా పద్ధతిని ఉపయోగించడం ద్వారా నిర్ధారించవచ్చు. Thank you. Next organism, Aspergillus. Introduction to Aspergillus. Its name is adapted from the Latin name Aspergillum, which means holy water sprinkler, because it has a sprinkler-like an appearance when viewed under a microscope. It is known commonly to cause black mold in fruits and vegetables like grapes, apricot, onions, and peanuts. It is also known to cause food contaminations or food spoilages. It is also has mild opportunistic characteristics of causing opportunistic respiratory infections associated with pneumonia in immunocompromised individuals than the other species of Aspergillus, such as Aspergillus flavus, Aspergillus fumigatus, and Aspergillus clavatus. It is found ubiquitously in soil and sometimes indoors, appearing black, hence the black mold. Introduction. Aspergillus అనే పదము ఆస్పర్జిల్లం అను లాటిన్ పదము నుండి ఉద్భవించినది. లాటిన్ భాష ప్రకారం ఆస్పర్జిల్లం అనగా స్ప్రింక్లర్ నుండి నీరు వెదజల్లబడినట్లు కనిపించుట. ఎందుకనగా మైక్రోస్కోప్ క్రింద ఆస్పర్జిల్లస్ను మనం గమనించినట్లయితే ఇదే విధంగా కనిపిస్తుంది. సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆస్పర్జిల్లస్ పండ్లు, కూరగాయలకు నల్లని మచ్చలను కలిగించి పాడు చేస్తాయి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు గ్రేప్స్, ఆప్రికాట్, ఆనయాన్స్ అండ్ పీనట్స్. ఆస్పర్జిల్లస్ ఆహార పదార్థాలను కూడా పాడు చేస్తాయి. ఆస్పర్జిల్లస్ అవకాశవాద రోగాలను కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అనగా రోగనిరోధక శక్తి బాగా క్షీణించినటువంటి వ్యక్తులకు ఆస్పర్జిల్లోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆస్పర్జిల్లస్ సర్వాంతర్యామి అని చెప్పవచ్చు. ఎందుకనగా భూమి మీద ఎక్కువ ప్రాంతంలో ఇది విస్తరించి ఉంటుంది. Morphology of Aspergillus. Aspergillus is a filamentous fungus forming filamented hyphae that make them appear like small plants. Macroscopic observation of Aspergillus reveals that their growth is initially white, but they change to black after a few days, producing conidial pores. The edges of the colonies appear pale yellow, producing radial fissures.
A microscopic view of Aspergillus reveals that Aspergillus has smooth colored conidiophores and conidia. The conidiophores are protrusions from a septate and hyaline hyphae. The conidial heads appear radial and they split into columns. Aspergillus యొక్క మార్ఫాలజీ. Aspergillus అనున్నది ఒక తంతురూప శిలీంధ్రము. Aspergillus నిర్మాణం మొత్తం మనం గమనించినట్లయితే ఒక చిన్న మొక్క వంటి ఆకారంలో కనిపించును. ఏదైనా ఆహార పదార్థంపై కానీ పండ్లపై కానీ యాస్పర్జిల్లస్ పెరుగుదలను మనం గమనించినట్లయితే ముందుగా తెలుపు రంగు కాలనీలను, కొన్ని రోజుల తర్వాత నలుపు రంగులోకి ఉన్న కాలనీలను గమనించవచ్చు. వాటి చివరలు పేల్ ఎల్లో కలర్లో కనిపించును. అవే కాలనీలను మైక్రోస్కోప్ క్రింద గమనించినట్లయితే స్పష్టమైన కొనిడియో ఫోర్సు, వాటిపైన కిరణాల వల్ల అమరి ఉన్న కొనిడియాలను స్పష్టంగా మనం గుర్తించవచ్చు. Cultural characteristics. Aspergillus are highly aerobic and found in almost all oxygen-rich environments. Macroscopic observation of colonies on potato dextrose agar at 25 degrees centigrade is initially white, which quickly becomes black with conidial production. The reverse is pale yellow and growth may produce radial fissures in the agar. Aspergillus ఆక్సిజన్ సమక్షంలో పెరిగే శిలీంధ్రాలు. పొటాటో డెక్స్ట్రోజ్ అగార్ మీడియంపై 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వీటిని కల్చర్ చేసినప్పుడు ముందుగా తెలుపు రంగు కాలనీలను ఏర్పరచును. కొంతకాలం తర్వాత కొనిడియాలను ఉత్పత్తి చేయటం ద్వారా నలుపు రంగు కాలనీస్ను గమనించవచ్చు మరియు వాటి చివరలు పేల్ ఎల్లో కలర్లో మనం గుర్తించవచ్చు. ఆన్ మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ అగార్ an incubation for 7 days at 25 degrees centigrade and 37 degrees centigrade, producing slightly brown colonies, smooth-walled colonies of conidia. On Zepec yeast agar, after 5 days of incubation at 25 degrees centigrade and 37 degrees centigrade, they produce black colonies with woolly smooth-walled colonies of conidia. Malt extract agar medium పై 25 డిగ్రీ సెంటిగ్రేడ్ మరియు 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 7 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత స్లైట్ బ్రౌన్ కలర్లో ఉండే కాలనీస్ను గమనించవచ్చు. అదేవిధంగా జెపెక్ ఈస్ట్ అగార్ మీడియంపై 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మరియు 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 5 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత బ్లాక్ కలర్లో ఉండే స్మూత్ కాలనీస్ ఏర్పడుటను గమనించవచ్చు. ప్యాథోజెనిసిటీ. యాస్పర్జిల్లోసిస్. Aspergillus cause opportunistic invasive pulmonary aspergillosis in individuals with immune-compromised systems on inhalation of a damaged epithelial lining and respiratory tract system, causing severe lung disease. వ్యాధికారకత. యాస్పర్జిల్లోసిస్ అను వ్యాధిని యాస్పర్జిల్లస్ కలిగించును. రోగనిరోధక శక్తి బాగా క్షీణించిన వారు ఈ కొనిడియాలను శ్వాస ద్వారా స్వీకరించడం ద్వారా శ్వాస వ్యవస్థ పాడగును. It can also cause aspergillosis in horticultural workers who are frequently exposed to inhalation of peat dust, which is rich in aspergillus spores. It is also a common cause of otomycosis, a type of fungal ear infection associated with temporary impaired hearing, pain, and severe cases that can damage the ear canal and the tympanic membrane. హార్టికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఎక్కువగా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుండడం వలన వారికి యాస్పర్జిల్లోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు యాస్పర్జిల్లస్ వలన ఓటోమైకోసిస్ అనగా చెవులకు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కలిగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్గా మారే అవకాశం. ల్యాబ్ డయాగ్నోసిస్. Microscopic examination to reveal the dark brown, rough-edged conidiophores, brown conidiophore. Next, cultural examination by using potato dextrose agar, Zepec yeast agar, and malt yeast agar. Genomic sequencing of the fungi can be done for identification of differentiation from other fungi. Lab diagnosis. కొనిడియోస్పోర్లలోని భేదాలను మైక్రోస్కోప్ కింద గమనించడం ద్వారా గుర్తించవచ్చును. మరియు పొటాటో డెక్స్ట్రోజ్ అగార్, సెపెక్ ఈస్ట్ అగార్,
మరియు మాల్ట్ ఈస్ట్ అగార్ మీడియంపై కల్చర్ చేయటం ద్వారా యాస్పర్జిల్లస్ను గుర్తించవచ్చు. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా యాస్పర్జిల్లస్ను స్పష్టంగా గుర్తించవచ్చును.